హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానికా ఉజ్జి అఫీషియల్. సో ఈరోజు లాగ్ ఏంటి అంటే హోమ్ క్లీనింగ్ అనమాట. సో మా బెడ్రూమ్ క్లీనింగ్ అయితే మేము చేసేసినాం. ఎందుకంటే నేను వచ్చినాకనే అది ఫుల్ డస్ట్ ఉందనేసి, నాకు ఇక డస్ట్ ఉంటే నచ్చదు కదా. సో అప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాం కాబట్టి కొంచెం వీలు పడక మేము తీయలేము. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాం. సో అదైతే వీడియో అయితే తీస్తున్నా. క్లీన్ చేస్తున్నది మా నానినే, ఎవరో కాదు. ఎందుకంటే ఆ పైకి ఎక్కి అంత క్లీన్ చేయాలి కాబట్టి అదంతా నాకు చేయడానికి రాదు. ఎవరో ఒకరి ఇంట్లో ఎంతైనా బాయ్స్ ఉంటేనే కదా మనకి హోమ్ క్లీన్ అనేది బెటర్ ఉంటుంది. సో అందులోటి ఫెస్టివల్ కూడా దగ్గరకు వస్తుంది అనేసి ఒక్కొక్క రూమ్ అయితే నీట్గా అయితే చేసుకుంటున్నాం. అంతా ఒకసారి చేయాలంటే ఇక మనం ఫుల్ టైర్డ్ అయిపోతాం అండ్ వీలు కూడా పడదు. ఎందుకంటే డస్ట్ అన్నీ సదరాలి చేయాలి కాబట్టి ఒక్కొక్క రూమ్ చిన్నగా అయితే చేసుకుంటున్నాం అనమాట. అండ్ మళ్ళీ అన్నీ ఒకసారి అంతా వేసుకున్నా కూడా మనకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. అండ్ మా ఇంటి దగ్గర కూడా మాది కూడా సిమెంట్ది కాబట్టి ఫుల్ డస్ట్ ఉంది. ఏది పట్టుకున్నా ఇప్పుడు మేము ఇంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఆ డస్ట్ పడుతూనే ఉంటుంది అనమాట. మరి క్లీన్ చేసినా క్లీన్ చేయనట్టే ఉంటుంది. అట్లని క్లీన్ చేసుకుంటూ అయితే ఉండలేము కదా, క్లీన్ చేసుకుంటాం. సో అదైతే మా నాన్న అయితే అంత అయితే చేస్తుండ అనమాట. మనం కింద ఉండి అది ఇది చేస్తాం. సో వీడియో అయితే కంటిన్యూగా మీరైతే చూడండి, అస్సలు స్కిప్ చేయకండి. అండ్ వీడియో చూస్తున్నారుగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి. అండ్ ఎట్లాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేయండి. అండ్ చాలామంది కామెంట్స్ అయితే చేయట్లేరు, కామెంట్ చేయండి. అండ్ మా నాన్న అయితే క్లీన్ చేస్తున్నాను, నేనైతే కంటిన్యూ చేస్తా. సో అందరు అస్సలు స్కిప్ చేయకండి, చూడండి. హాయ్ చెప్పు నాని. ఏం చేస్తాను? నువ్వు చేసుకో. హోమ్ క్లీనింగ్ చేస్తాను మా నాని. మా బెడ్రూమ్ అయితే మొత్తం అయిపోయింది. ఈ రూమ్ అండ్ నెక్స్ట్ ఇంకోటి కిచెన్ ఉంది, ఇంకోటి హాల్ ఉంది. ఇందాక జస్ట్ మిస్ మా నాని నిచ్చెన నుంచి కింద పడేటోడు, మిస్ అయిపోయింది. లేకపోతే పైన నుంచి కింద పడేవాడు. నిమ్మలంగి అరే అరే తీయే నువ్వు కాల్ది నీకంటే పాపం అది ఎంత సఫర్ అవుతాందో, నువ్వు అంత వేటేసి కూర్చున్నావు దాని మీద. సరే ఇక్కడ నిలబడి ఇది క్యాచ్ పడి ఇది విరిగిపోతుంది కావచ్చు. అదేం లేదు, ఆగు. ఇట్ సైడ్ అన్ని బల్లి నీతో నా పెళ్ళి కార్డు కూడా రాసుకున్నాను, పెళ్లి కార్డు. నిమ్మలం కాదు. ఏ నానే మీరు ఏస్తాం అలా. నిలబడి ఏంటంటే కూతం చేయడం బెస్ట్. మంచిది నీట్గా సైడ్ అంతా అక్కడికే పోతాను. వేరే షార్ట్ గిట్ వేసుకోకపోయినావు కదా, అంతా దుబ్బ అవుతుంది. ఇంత డస్ట్ తెలుసా, చూస్తే అసలు షాక్ అయిపోతున్నాం. మన ఇల్లే డస్ట్. ఆడోళ్ళు చేసిన పనులు మొగలు చేపిస్తారని కదా, బాయ్సే చేస్తారంట ఇంట్లో. ఇట్లాంటి క్లీనింగ్ చేసే టైం కదా. నువ్వు బాయ్గా కదా, నువ్వు గర్లు కాదా? నేను గర్లు కాదు, బాయ్. ఇది ఎట్లా? అది అక్కడనే పక్కన చప్పి దులుపు.
మస్తు డస్ట్ ఉంది. ఈ డస్ట్ అంతా వచ్చి తెచ్చేసిందే ఇది మొత్తం. ఇల్లు కట్టిన కానీ ఫస్ట్ కదా. 2 years అవుతాందా? 1 year అవుతాందా? లేదు 1 month అవుతాను. 1 year and half అవుతా. నా కాళ్ళు చూడండి ఎట్లా, నా కాళ్ళకే అంటాను మొత్తం అంత వెళ్తాను డస్ట్. అసలు పైప్ పెట్టి మొత్తం కొడితే అయిపోగాని అన్ని తీసి బయట పెట్టాలంటే మస్తు ఇబ్బంది. ఏమైంది సార్ డస్ట్ ఉన్నది. ఇది ఉంటదిగా గట్టిగా. నిమ్మకాయకి అది కూలినా కూర్చొని ఇది ఒకటి. అది నాకు ఇది ఇట్లా 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 బ్రష్ బ్రష్ ఎక్కడ వేసినా అలా అక్కడ టీవీ దగ్గర ఉంది చూడు. మంచిగా పెద్ద బ్రష్ ఉండే కదా. ఇక్కడ ఇది ఎంత దొరికినా కూడా అన్నట్టుంది మొత్తం. కానీ ఒక్కసారి ఇట్లా అంటేనే ఇంత రెస్ట్ వస్తుంది. ఫ్యామిలీ అట్లా రాదు, ఫ్యామిలీ కూడా దుంపాలి. ఫస్ట్ అటు నుంచి చేసుకొని రావాలి కదా. ఇటు నుంచి చేసుకోరా, నాటి నుంచి చేసుకోరా. ఒకటి ఇంకా దుంకిన మళ్ళీ 10 రోజులకు చూడు మళ్ళీ ఎట్లుంటారో. సో ఈ రూమ్ అంతా ఇప్పుడు ఎట్లా డస్ట్ అవుతుందంటే ఘోరంగా డస్ట్ అవుతుంది మొత్తం. ముక్కుకి ఏమన్నా పెట్టుకుంటా అయ్యానా? నువ్వు చేసే పని కూడా నాకు వెళ్తాను కింద నువ్వు చేసేది నువ్వు పైన. ముక్కుకి ఏమైనా పెట్టుకో అంత పడుతుంది. తీసుకురా ఏమన్నా ఏముంటు చున్నీ వేసుకో. వేసుకో వేసుకో. నేను వేసుకున్నా. సో ఈ దీంతో అయితేనే వస్తుంది డస్ట్, లేకపోతే అసలే రాదు. చీపురు గడ్డతో అయితే అసలే రాదు ఇంత మంచిగా. ఇట్లాంటి పనులు నాన్న బాగా చేస్తాడు. అసలేం లేదు, తప్పదు కదా, తప్పని సిచ్యువేషన్ వల్ల చేయాలి. హైట్ సరిపోలేదు. మాకేనా నాన్న పెట్టుకుంటాం. ఏం పెట్టుకుంటున్నా నువ్వు ఎక్కుతే ఇది ఉంటుందా? నేను ఎక్కుతా అని చెప్పలేదు. అదే మరి అందుకే నువ్వు ఎక్కలే కదా. ఇదేం చెప్పు. నీకన్నా ఎక్కువ పెట్టుకున్నా నేను. నాకన్నా ఎక్కువ తక్కువ. షార్ట్ నువ్వే వినుకో అంతే చూడు ఎట్లా అంటుందో దానికి డస్ట్. నువ్వు వినవా? వేరే తీసుకోక అది వేసుకున్నావు. నువ్వు వినవా? ఏం చేస్తావు? వినవాలా? అది ఇచ్చినట్టు పెట్టు, అది ఇచ్చినట్టు పెట్టు. పైకి దురుపుకో. వినరాప్పుడు నేను ఎందుకు దురుపుతా? నువ్వైతే ఎక్కువ హైట్ లేవు కాబట్టి నిలబడొచ్చుదా. మస్తు డస్ట్ ఉంది. ఈ చెంకీలు ఎక్కడి? ఈ చెంకీలు అటు నుంచి పోయి దులుపుగా ఉంటే మళ్ళీ కాళ్ళ డస్ట్ అంతా దాని మీద పడుతుంది.
టన్ 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 టన్. చీపికట్టతోని రాదు ఇది. రాదు అట్లా అంత ఈజీగా రాదు. హోల్స్ ఉంటాయి కదా అక్కడక్కడ, అలా ఆగిపోతుంది. దీంతో అయితే క్లీన్ వస్తుంది. ఇదంతా మంచిగా చదువుతాను కానీ పైప్ పెట్టి నీళ్ళు రోజు కడితేనే ఇదంతా దుబ్బ అంతా పోతుంది. నేను చెమటలు వస్తాను చూడు ముఖం మీద. నీ ఫ్యాన్ ఎప్పటికీ ఫ్యాన్ కావాలి. సో ఈ న్యాయమైన అసలు నాకు ఏం చేయడం మీరు చేసుకోవాలి కానీ మా అక్కడి నుంచి ఇక్కడికి ఇంత టెస్ట్ వెళ్ళిందా ఇవన్నీ విప్పి అంతా రీసౌండ్ చూడు. ఖాళీ ఖాళీ ఇట్లుంటేనే ఎంత టెస్ట్ వెళ్తాను. మాస్క్ మంచిగా చేయి నీట్గా. చిన్నప్పుడు ఏం చేస్తుండే తెలుసా, ఇట్లా చిన్నప్పుడు ఏమైనా పని చేయాలంటే కమిషన్ అడుగుతుండే మా మమ్మీ దగ్గర. అంతే, నేను కూడా అంతే. ఏం పని చేయాలన్నా ఏమైనా దానికి ఫిట్టింగ్ పెట్టేది అన్నట్టు, నాకు ఇది కావాలి. క్లీన్ చేయాలంటే నేను ఏమనేది, నాకు 20 రూపీస్ వస్తే క్లీన్ చేస్తా అంటుండే. అప్పుడు వాటర్ అవి ఉంటాయి కదా ట్యాంక్స్, అలా క్లీన్ చేయాలన్నా కానీ 5 రూపీస్ 10 రూపీస్ వస్తే క్లీన్ చేసేది. ఫస్ట్ డబ్బులు తీసుకున్న తర్వాతనే క్లీన్ చేసేది, దిగేది. ఇప్పుడు కూడా మరి డబ్బులు తీసుకొని పోరాదు అందరింటికి క్లీన్ చేయడానికి వస్తాయి. అవునా, నువ్వేం చేస్తావు? ఇంట్లో భూమిలో వచ్చాడు వచ్చి నేనేం అడగను, నువ్వే డబ్బులు వస్తాయి అంటాను కదా. సరే రేపటి నుంచి పోదాం. నువ్వు నా మేనేజర్ కాబట్టి ఒకటే నువ్వు చేయి, ఒకటే నేను చెయ్యా, నువ్వే చేయాలి. సో గైస్ చూడండి ఎంత గలీజ్ ఉందో, ఎంత గలీజ్ అంటే అంత గలీజ్ ఉంది. పైన మొత్తం ఇది అక్కడ నుంచి ఇక్కడ దాకా క్లీన్ చేసుకుంటూ వచ్చిన, ఇంక ఇది మొత్తం చేసుకుంటే అక్కడ దాకా పోవాలి. ఘోరంగా గలీజ్ అంటే చూడండి ఎట్లున్నదో. మొత్తం ఇది బర్త్డే పేపర్స్ అది కూడా పైన ఉన్నాయి. పైన ఎట్లా పడ్డాయి కూడా తెలియదు. ఇవన్నీ కింద చూడండి, అన్ని కింద ఎట్లా వేసిన. ఇదంతా అక్కడ ఉండి నాతో చేపిస్తుంది అన్నమాట. చూడండి ఎట్లా చూస్తుందో, అంతా నాతో చేపిస్తుంది. సో కింద ఏం చేయట్లేదు, ఉత్తిగా నిలబడి అక్కడ చూస్తుంది అన్నమాట. ఎంత ఇస్తావు జీ ఇదంతా చేసినందుకు? ఇవా ఇంకో కెమెరా వేస్ట్ క్లాత్ జీ, వేస్ట్ క్లాత్ కావాలా జీ? వేస్ట్ క్లాత్ కావాలా జీ? ఇదే షార్ట్ ఇవన్నీ చూస్తే ఖరాబ్ అయింది. ఇది అన్ని నాయవాడు, నన్ను వాడు, అన్ని నాయవాడు. ఇంకేంటి అవి తెలుసుకో మరి. వేసుకోవాలా? ఇంకా నీకు బ్యాగ్ ఇక్కడ టెస్ట్ చూస్తే షాక్ అయిపోతుంది. ఘోరమైన టెస్ట్ వచ్చింది. బుజ్జి నేను ఇంట్లో లేనప్పుడు నువ్వు సెట్ చేసిన టెస్ట్ అంతా అయింది. మరి ఇంత ఘోరంగా బుజ్జి నువ్వు మేకప్ కొనే అవసరం లేదు ఇంకా నీకు ఒక 1 year దానిలో. ఇక్కడ ఉన్న చాలా ఉంది మేకప్. మేకప్ ఇస్తా సైడ్ గైస్, మేకప్ ఇస్తా బుజ్జికి. ఘోరం ఉన్నది, ఉజ్జికి సెట్ అయిపోతుంది మేకప్. ఎల్లో అయితే ఉజ్జి 2 నేను బ్లాక్ ఉంది, ఈ కలర్ చాలా నాకు నీకే. నేను అడిగి అడుగుతాను కానీ ఇది ఉంటుందా? ఉంటుంది. కేజీ కూడా అంత ఉంది. ఒక సెట్ ఇవన్నీ నీకు ఒక సైడ్ పెట్టాలి. ఇందాక మీకు ఎక్కడ పడితే అక్కడ వేసుడు పైన. ఇది పెట్టుకోండి.
ఇక నీకు కూడా చాలా అట్లా ఇంకేం పనులు చేస్తున్నావు ఇక స్నానం చేస్తావని మొత్తం ఇట్లా చేస్తా ఎందుకు చేయను స్నానం చేయకుండా ఉంటారు అయింది నువ్వు ఉండవు అయింది సో గైస్ ఉజ్జి అయితే రోజు స్నానం చేయదు వారానికి ఒకసారి ఎత్తుదాం నువ్వు అది రివర్స్ చెప్తాను నాని నేను డైలీ చేస్తా గైస్ డైలీ వద్రాలి నానితో స్నానం చెయ్యని ఈ దుబ్బలో అనుకోమన్నా కూడా పండుకుంటాడు ఈ దుబ్బలో నేను ఏం అనుకో నువ్వు పోతావు దుబ్బలో అందుకే నీకోసం ఇదంతా పౌడర్ తయారు చేస్తాను స్పెషల్గా నీకోసమే పౌడర్ ఇది పెట్టి దాంట్లో తులుపు అంత కిందికి అయితే మొత్తం తీస్తుంది అది ఇవేనా ఇట్లా పెట్టి లాస్ట్ వరకు తీసుకోవచ్చు ఇక్కడ దులిపి అటు పో మళ్ళీ ఇదంతా ఉంటే అటు పోనికి దాన్ని పట్టుకో చేతులు నొత్తాను జల్దీ పట్టుకో అట్నే పట్టుకో దులిపిన ఇప్పుడే గోపుడు ఉడితే గోపుకున్నాను దులుపుతాను చేతులు నొత్తానే చేతులా అంటే ఏంటి నీకున్నాయి ఏంటి నాకున్నాయి హ్యాండ్స్ నీకున్నాయి లెగ్స్ అబ్బా నాని చేతులు నొత్తానే జల్దీ దులుపు వేస్తాను ఆగు కళ్ళలో పడుతుంది మరి తినమంటే తింటావు కానీ పట్టుకొని కాదు కావట్లేదా చిన్నగా నీ హైట్కి అది సరిపోదు కానీ ఇట్లా పట్టుకోవాలి లేదు అది ఇంకోటి తీసి అది ఉంటుందిగా ఇట్లా చాట దాని చాట అంటారా చాట బుట్ట సో గైస్ ఘోరంగా టేస్ట్ అంటే ఘోరంగా టేస్ట్ ఉజ్జికి పౌడర్గా పనికొస్తుంది అని చెప్పేసి ఇదంతా తీసిన ఇప్పుడు ఉజ్జికి పౌడర్ ఇచ్చేద్దాం తయారు చేస్తాను అదేస్తాను ఇది కొంచెం పొడుగుంది కాబట్టి అందింది లేకపోతే నీ హైట్కి ఇది అందకపోవాలి అవ్వచ్చు పైన ఫుల్ పడితే అసలు మనమంతా పుల్లా ఉంచినాం కదా ఇవన్నీ ఒక సైడ్ కొన్ని ఉజ్జికి పౌడర్ ప్రిపేర్ అయిపోయింది సో రేపటి నుంచి ఉజ్జి పౌడర్ ఖర్చు కూడా మేకప్ ఖర్చు కూడా తగ్గుతుంది పౌడర్ వేసుకోను ఒక ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకున్నాను ఇది వాటర్లో తడిపేస్తే ఫెయిర్ అండ్ లవ్లీ అయిపోతుంది నాకు వద్దు నేను ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకోను ఫేస్ వాష్ యూజ్ చేసుకో నాకు ఫేస్ వాష్ వద్దు మన న్యాచురల్ కలర్ చూడండి గాయస్ ఎంత ఉన్నదో ఉజ్జికి పౌడర్ తయారు చేసిన అనమాట ఎవరికైనా కావాలంటే ఫటాఫట్ ఆర్డర్ చేసుకోండి ఫటాఫట్ ఆర్డర్ చేసుకుంటూ ఫుల్ పోతుంది మీకు ఇంకా సేల్